సీ ఫుడ్ తినే వాళ్ళలో ఎక్కువ మంది ఇష్టపడేది రొయ్యలండి. పచ్చి రొయ్యలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి వండటం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ వాటిని ప్రాపర్గా డీప్ క్లీన్ చేసుకోకపోతే అసలు కర్రీ అసలు టేస్ట్ ఉండదండి. ఇసుకగా ఉంటాయి అన్నమాట. చేపలు అనుకోండి లోపలంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. కానీ రొయ్యలు క్లీన్ చేయడం చాలా మందికి తెలియదు. వీటిలో క్లీన్ చేసిన తర్వాత కూడా మనకు మార్కెట్లో తల అన్నీ పైన అన్నీ తీసేసి మనకి ఇస్తారు. కానీ ఇంటికి తెచ్చిన తర్వాత కూడా మనం ఇలా క్లీన్ చేసుకుంటే దానిలోని డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయండి. పైన ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, అలాగా పైన కొంచెం కట్ చేస్తే దానిలోని నా బ్లాక్ కలర్లో ఒకటి నరం అంటూ వస్తుందండి. దానిలోని వేస్ట్ మొత్తం ఉండిద్ది అనమాట రొయ్యకి. అది తీసేస్తేనే రొయ్య మనకి కర్రీ కానివ్వండి, ఫ్రై కానివ్వండి చాలా టేస్ట్ వచ్చింది. లేదంటే ఇసుకగా అసలు తినలేమన్నమాట. నాకు తెలియదండి ఇంతకుముందు, నేను తెలిసినప్పటి నుంచి ఇలా క్లీన్ చేసుకొని మాత్రమే తింటాను. లేదంటే అసలు ఆ కర్రీ కూడా నాకు చేయబుద్ధి కాదు. ఇలా క్లీన్ చేసుకొని తింటే కానీ తిన్నట్లు ఉండదండి. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసి ఇదిగో ఇంత డస్ట్ వచ్చిందనమాట దీంట్లో.